హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాస్ సారిక. అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక్కసారి 5 మినిట్స్లో అయిపోయే వెజిటబుల్ పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే ఒట్టి పులావ్నే తినేస్తారనమాట. కుక్కర్లో సింపుల్గా టేస్టీ పులావ్ ఒకసారి చూద్దాం. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఫస్ట్ మసాలా దినుసులు వేసుకోవాలండి. చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత మసాలా దినుసులు వేస్తారు. అలా కాదు, ఫస్ట్ మసాలా దినుసులు వేయించి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయల తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా నేను వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మసాలా దినుసులు బాగా వేగాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా మంచిగా వేయించుకుందామండి. కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయలు అన్నీ దోరగా లైట్గా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత నేనైతే ఇంట్లో ఉన్న ఒక్క బంగాళదుంప, ఒక్క క్యారెట్ మాత్రమే ఉందండి. ఒక్క టమాటా మాత్రమే ఉంది. వాటితోనే వెజిటబుల్ పులావ్ అనేది నేను రెడీ చేస్తున్నాను. అలాగే మిల్ మేకర్స్ కూడా వేస్తున్నాను అన్నమాట. అలాగే బంగాళదుంప, క్యారెట్, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ వేసేసుకుందాం. అవన్నిటిని కొంచెం దోరగా వేయించుకుందాము. లైట్గా కొంచెం మగ్గనిస్తే సరిపోతుందన్నమాట. నేనైతే మిల్ మేకర్స్ ఒక 15 మినిట్స్ అంతేనండి. మిల్ మేకర్స్ ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. కొంచెం బంగాళదుంప, క్యారెట్, టమోటా కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. ఆ వెజిటబుల్స్కి ఆ ఉప్పు, కారం, పసుపు అనేవి బాగా పట్టేటట్టుగా కలిపుకుందామండి. నార్మల్ రైస్ అండి, బాస్మతి రైస్ కూడా కాదు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నానబెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా పిండి వేసుకుందాం. పిండి వేసుకున్న తర్వాత బాగా ఆ మిల్ మేకర్స్కి ఆ ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేదాకా కలిపుకుందాం. చూసారా, రైస్ నేను తీసుకుంది రైస్ అండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి, తీసుకొని వేసి ముందు వాటర్ తీసుకొని బాగా కలిపుకోవాలి. కలిపుకొని కుక్కర్లో 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకనిద్దాం. చూసారా పులావ్ ఎంత బాగుందో. నార్మల్ రైస్ అండి, నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు. నార్మల్ రైస్తోనేనండి నేను చేసింది. ఆ నార్మల్ రైస్ ఏంటంటే ఇలా ఏ రైస్ అయినా కానీ నార్మల్ రైస్ ఇలా పొల్లుగా రావాలన్నా, మంచిగా షేప్ రావాలన్నా కానీ ఏం చేయాలంటే ఒక టిప్ చెప్తాను. మనం ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఏంటంటే బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక్కసారి మసాలాలోకి ఆ బియ్యం వేసిన తర్వాత ఇంకా కలిదిప్పకూడదు. కలిదిప్పకుండా అది మామూలుగా కుక్కర్లో అయినా మామూలుగా అయినా కానీ రైస్ని ఎక్కువసేపు కలిదిప్పకుండా అలా ఉంచితే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. సరే ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.